Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. స్వయంకృషి విలువ. ఒక గ్రామంలో రామశర్మ, బంగారయ్య సేవకు కూడా ఉపయోగపడుతుందని అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ పేదవారే. ఒకరోజు ఇద్దరూ కలిసి ఆలోచించుకుని, ధనం సంపాదించడానికి, తమ గ్రామం నుంచి బయలుదేరారు. చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి, వారు ఒక ముని ఆశ్రమం ముందు చతికిలబడ్డారు. మునివారి సంగతి అంతా అడిగి తెలుసుకుని ఇలా అన్నాడు. నాయనలారా, నేను ఎంతో కష్టపడి ఎన్నో విద్యలు సాధించాను. మీలో ఒకడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి ధనం మీద వ్యామోహం తగదు. జ్ఞానం సంపాదించి, దాన్ని 10 మందికి పంచి ఇచ్చి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే బ్రాహ్మణజన్మ సార్థకమవుతుంది. రెండవవాడు వైశ్యుడు. కాబట్టి, అతను వ్యాపార రహస్యాలన్నీ నా వద్ద నేర్చుకుని ధన సంపాదన చేయవచ్చు. వ్యాపారం ధనం సంపాదించటానికి మాత్రమేగాక ప్రజా గ్రహించినవాడే అసలైన వైశ్యుడు. ముని సలహా ప్రకారం స్నేహితులిద్దరూ 3 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశారు. రామశర్మ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు. బంగారయ్య వ్యాపార రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. ఈ జ్ఞానంతో రామశర్మ రాజుగారి వద్ద ఆస్థాన పండితుడు అయ్యాడు. బంగారయ్య వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు. 4-5 సంవత్సరాలు గడిచి గడవక ముందే ఇద్దరూ సంపన్నులయ్యారు. కాలం గడిచింది. రామశర్మకు కృష్ణశర్మ అనే కొడుకు కలిగాడు. కాని ఆ కొడుకు గురించి రామశర్మకు బెంగపెట్టుకున్నది. వాడు చాలా పెంకెవాడు. వాడికి చదువు మీద ఏమాత్రమూ ఉత్సాహం లేదు. అస్తమానమూ ఆటలతోనూ, అల్లరితోనూ కాలక్షేపం చేసేవాడు. తన కొడుకు తనంతవాడు కావటానికి రామశర్మ చేసిన రకరకాల ప్రయత్నాలు కొంచెం కూడా ఫలించలేదు. ఇంతలో ఒక వింత జరిగింది. రామశర్మ ఒకనాడు విద్యార్థులకు కొన్ని శ్లోకాలు బోధిస్తున్నాడు. అవి చాలా కఠినమైన శ్లోకాలు కావటంచేత విద్యార్థులు వాటిని గ్రహించలేకుండా ఉన్నారు. చెప్పినదే చెప్పి నోరు నొప్పిపుట్టి, రామశర్మ కాస్సేపు విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్లాడు. తండ్రి శిష్యులకు పాఠం చెప్పటానికి పడుతున్న శ్రమ కృష్ణశర్మ గమనిస్తూనే ఉన్నాడు. తండ్రి లోపలికి వెళ్లగానే అతను వచ్చి, తండ్రి కూర్చునే ఆసనం మీద కూర్చుని, తానే పాఠం చెప్పటం మొదలు పెట్టాడు. చిత్రమేమిటంటే, రామశర్మ నోట వింటే అర్థంకాని శ్లోకాలు కృష్ణశర్మ నోట వింటుంటే విద్యార్థులకు మరింత తేలికగా అర్థమయ్యాయి. లోపలినుంచి తిరిగి వస్తూ రామశర్మ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన కొడుకు తెలివి తక్కువవాడు కాడు. వాడి జ్ఞాపకశక్తి కూడా గొప్పది. చదువుకుంటే వాడికి అవలీలగా ఎంత చదువైనా వస్తుంది. రామశర్మ ఈమాటే అంటే, కృష్ణశర్మ, ఎందుకు చదువుకోవాలి? అని అడిగాడు. 10 మంది చేత గౌరవం పొందాలన్నా, ధనం సంపాదించాలన్నా విద్య చాలా అవసరం. ఇది నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే ఎంత మంచిది, అన్నాడు రామశర్మ. మహాపండితుడి కొడుకునని అందరూ నన్ను గౌరవిస్తారు. బ్రాహ్మణ్ణి గనక పూజిస్తారు. ధనవంతుడి కొడుకును ఇంక సంపాదించేదేమిటి? అని కృష్ణశర్మ అడిగాడు. కొడుకు బుద్ధి రామశర్మకు అర్థమైంది. దాన్ని మార్చటానికి ఏం చెయ్యాలా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా, ఆయన ఇంటికి బంగారయ్య వచ్చాడు. ఇద్దరూ కలుకుసుని మాట్లాడుకోవటంలో, బంగారయ్య కూడా తన కొడుకు గురించి ఇలాగే బాధపడుతున్నట్టు బయటపడింది. బంగారయ్య కొడుకు వరాలయ్య కూడా జులాయి వాడుగా తయారై, తండ్రి తనను దారిలో పెట్టటానికి ప్రయత్నించినప్పుడల్లా, ధనవంతుడి కొడుకును నాకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమిటి? అంటున్నాడు. మిత్రులిద్దరూ కూర్చొని ఒక పథకం వేశారు. ఆ పథకం ప్రకారం బంగారయ్య, తన కొడుకును రామశర్మ ఇంట వదిలి, తాను భార్యతో సహా వ్యాపారం మీద నగరం విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆయన తన కొడుక్కు సేవలు చెయ్యటానికి 2 సేవకులను పెట్టి వెళ్లాడు. కృష్ణశర్మకు, వరాలయ్యకు మంచి స్నేహం అయింది. ఇద్దరూ ఒకే రకం మనుష్యులు. వరాలయ్య సేవకులు కృష్ణశర్మకు కూడా సేవలు చేస్తూ ఉండేవాళ్లు. 2 నెలలు గడిచాయి. రామశర్మ ఒకరోజు వరాలయ్యను పిలిచి, మీనాన్న డబ్బు కావాలని కబురు చేశాడు. మీ ఇల్లు అమ్మి డబ్బు పంపించు, అన్నాడు. వరాలయ్య పట్టించుకోలేదు. మరో నెల గడిచింది. ఒక రోజున రామశర్మ వద్దకు ఒక మనిషి వచ్చి, బంగారయ్యగారి ఓడ మునిగింది. దానితోపాటు బంగారయ్య, భార్య, వారి సంపాదన యావత్తూ మునిగిపోయాయి. నేను ఆయనను కొసప్రాణంతో ఒడ్డుకు తెచ్చి, మా ఇంటికి చేర్చాను. కాని ఆయన బతకలేదు, అని చెప్పాడు. ఈ మాట విని ఏడుస్తున్న వరాలయ్యను రామశర్మ ఓదార్చాడు. కాని ఆయన ఒక్క విషయానికి వరాలయ్యతో స్పష్టంగా చెప్పాడు. నేను మీ తండ్రిలాగా వ్యాపారస్తుణ్ణి కాను. నిన్ను పోషించటం నాకు సాధ్యం కాదు. అందుచేత నీ దారి నువ్వు చూసుకోవలసిందే. వరాలయ్యకు పౌరుషం వచ్చి, రామశర్మ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కాని అతనికి తలదాచుకునే చోటు ఎక్కడా దొరకలేదు. తిండి కూడా ఎవరూ పెట్టకపోవటం చేత, వరాలయ్య అభిమానం చంపుకుని తిరిగి రామశర్మ ఇంటికే వచ్చి, భోజనం పెట్టమన్నాడు. రామశర్మ అతనికి భోజనం పెట్టాడు. కాని ఇలా ఎంతో కాలం జరగదని చెప్పాడు. ఈ మాట విని కృష్ణశర్మకు కోపం వచ్చి, స్నేహితుడి కొడుకును కష్టసమయంలో ఆ మాత్రం ఆదరించలేరా? అన్నాడు. బంగారయ్య నా స్నేహితుడు. అతను కష్టంలో ఉంటే తప్పక ఆదరించి ఉండేవాణ్ణి. వరాలయ్యకు నాకు సంబంధం లేదు, అన్నాడు రామశర్మ.
వరాలయ్య మీకేమీ కాకపోవచ్చు, అతను నా మిత్రుడు, నా మిత్రుడికి ఈ ఇంట్లో గౌరవం లభించదా అని కృష్ణశర్మ అడిగాడు. ఏమిటి నీ గొప్పతనం అన్నాడు రామశర్మనిరసనగా. దేవుడికి అర్చన చేసినందువల్ల పూజారిని దేవుడంత వాడుగా గౌరవిస్తాం గదా. మహాపండితుడు రామశర్మ కుమారుణ్ణి, అది నాకు గొప్పతనం కాదా అని కృష్ణశర్మ అడిగాడు. రామశర్మ ఒక్క నిమిషం ఆలోచించి, నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను, కాని ముందుగా నువ్వొక పని చెయ్యాలి. నీకు వరాలయ్యకు సేవలు చేసిన 2 సేవకులను పిలిచి వాళ్లచేత వరాలయ్యకు 2 రోజులపాటు సేవలు చేయించు అన్నాడు. కృష్ణశర్మ ఎంతో ఉత్సాహంగా వెళ్లాడు. వాళ్లు ఇదివరలో ఒక్క పైసా అడగకుండా సమస్త సేవలు చేసినవాళ్లు, కాని ఇప్పుడు వరాలయ్యను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి అటువంటి దరిద్రుడికి సేవలు చెయ్యమని చెప్పేశారు. వాళ్ల సమాధానానికి ఆశ్చర్యపోయి కృష్ణశర్మ తిరిగి వచ్చి తన తండ్రికి జరిగినది చెప్పాడు. రామశర్మ నవ్వి, వాళ్లు సరిగానే చెప్పారు. వరాలయ్యకు వ్యక్తిత్వం లేదు. అతను డబ్బు నీడలో ఉన్నంతకాలమూ తండ్రి డబ్బు అతనికి రక్ష అయింది. ఆ డబ్బు పోగానే అతను సామాన్యుడయ్యాడు. రేపు నీ గతి అంతే అవుతుంది. నా పాండిత్యం ద్వారా నువ్వు గౌరవం పొందుతున్నావు. నా ఆస్తి ఆ పాండిత్యమే. అది నీకు సంక్రమించకపోతే పని అంతేగదా. స్వయంకృషి వల్ల ఆర్జించినదే శాశ్వతం. వ్యాపార రహస్యాలు తెలియనివాడు వైశ్యుడు కాడు, విద్యలేనివాడు బ్రాహ్మణుడు కాడు అన్నాడు. స్వయంకృషి అవసరమే. అందుకే మీరు మీ స్నేహితుడికి చేయగల సహాయం నేను నా స్నేహితుడికి చేయలేకుండా ఉన్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని కృష్ణశర్మ అడిగాడు. నువ్వు, నీ స్నేహితుడు నేను చెప్పిన చోటికి వెళ్ళి కొన్ని ఏళ్లపాటు విద్యాభ్యాసం చెయ్యండి అని రామశర్మ తాము విద్యాభ్యాసం చేసిన ముని ఆశ్రమం గురించి చెప్పాడు. కృష్ణశర్మ, వరాల 2 సంవత్సరాలపాటు ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చారు. వరాలయ్య తండ్రి జీవించి ఉండడమేగాక తన ఆస్తిని వ్యాపారంలో రెట్టింపు చేశాడు. తమను మార్చటానికి రామశర్మ బంగారయ్య కలిసి పన్నిన పన్నాగమే ఇది అని వాళ్లు తెలుసుకున్నారు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.